హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు జస్ట్ పాస్ అవ్వాలంటే ఏం చదవాలి అని చాలా మంది అడగడం జరిగింది. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తున్నాండి. లైక్ ఇవ్వండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో చూద్దాం, ఆంధ్రప్రదేశ్ సెకండ్ ఇయర్ తెలుగులో ఏవి చదివితే ఈజీగా పాస్ అవ్వచ్చు అనేది ఇక్కడ నేను ఇలా రెడ్ పెన్తో రౌండప్ చేశాను. సో వీటిని నేర్చుకుంటే జస్ట్ పాస్ అవ్వచ్చు అంతే. అంటే ఒక 2 డేస్లో 3 డేస్లో కష్టపడి ఎలాగో అలాగా నేర్చుకొని కష్టపడి పాస్ అయిపోవచ్చు. కానీ ఇవి కూడా నేర్చుకోకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. దయచేసి వీటిని మిస్ చేయొద్దు. చాలా దగ్గరగా మనం వీటిని సెలెక్ట్ చేయడం జరిగింది. చూద్దాం, ఇక్కడ పద్య భాగానికి సంబంధించిన సారాంశాలు. ఇది శాంతికాంక్ష, ఈ దారి ఎక్కడికి పోతుంది. ఖచ్చితంగా ఈ రెండు చదువుకొని వెళ్ళాలి. ఏముందిలే ఒకటి చదువుకుందామన్నా కూడా ఇబ్బంది పడతారు. గద్యభాగ సారాంశాలు: మన ఆటలు నా జీవిత యాత్ర. తర్వాత ఉపవాచకానికి సంబంధించి ఇక్కడ 10 మార్కులు కవర్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఉపవాచకంలో చదువుకొని వెళ్ళాలి. ఉపవాచకంలో ఇంకొక చిన్న క్లూ ఏంటంటే, ఏదొచ్చినా మొత్తం రాసేయండి సారాంశం మాదిరి. ఇక్కడ ఉంది గవేషణ సారాంశం, తెరిచిన కళ్ళు సారాంశం. సారాంశాలు చదువుకొని వెళ్ళండి. గవేషణ అనే పదం వినపడితే గవేషణ సారాంశం, తెరిచిన కళ్ళు అనేది కనపడితే తెరిచిన కళ్ళు సారాంశం రాసి పారేయండి. మీకు వచ్చినట్టు సారాంశం నేర్చుకొని వెళ్తే ఏ క్వశ్చన్ వచ్చినా అట్లే రాసేయచ్చు. సారాంశం మాత్రం రాయండి, సరిపోతుంది. తర్వాత సంక్షిప్త ప్రశ్నలు. సంక్షిప్త ప్రశ్నలు సత్యప్రాశస్యం నుంచి ఈ 2, కన్యక నుంచి ఈ 2. సంక్షిప్త ప్రశ్నలకి చాలా ఈజీగా రాయడానికి ఛాన్స్ ఉంటాయి. చిన్న ప్రశ్నలు అంటాం వీటిని. సో ఈ 6th రోమన్ కూడా వదిలిపెట్టకండి. 8th రోమన్ మన ఆటలు సంక్షిప్త ప్రశ్నలు అంటారు. గద్య భాగం నుంచి వస్తాయి ఇవి. మన ఆటలు అనే లెసన్ నుంచి చదరంగం అనే ప్రశ్న. తర్వాత రెండోది వేమన కవిత్వం నుంచి అహింస గురించి వేమన అభిప్రాయం, లోబివాని స్వభావం. సో ఈ విధంగా ఖచ్చితంగా నేర్చుకొని వెళ్ళండి. సో ఇవి మాత్రం మిస్ చేయడానికి ఛాన్స్ లేదు. మిస్ చేస్తే ఇబ్బంది పడతారు. దయచేసి అలాంటివి ఏం చేయకండి. నెక్స్ట్ చూద్దాం, అలంకారాలు. ఇది వద్దులే, తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇవి చూద్దాం. గద్యం చదివి 1/3 వంతు సంక్షిప్తీకరించండి. సో దీంట్లో మార్కులు మిస్ చేయకూడదు. సో ఈ 2 చాలా ఇంపార్టెంట్. మనకి రాజకీయంగానే స్టార్టింగ్ లో ఉండేది, భారతదేశం, అణ్వస్త్ర అనేవి చాలా ఇంపార్టెంట్. అన్ని చదువుకోవాలి, బట్ ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఇది రాసిన తర్వాత ఇది బాగా రాస్తే, మీకు ఇటువరకు బాగా వస్తే ఇంకొకసారి ఇది చూసుకొని వెళ్ళండి. అలంకారాలు లక్షణం సమన్వయం రాయండి అనేది రోమన్ నెంబర్ 14 వస్తే రాయండి. ఇది ఇక్కడ వరకు అయితే మీరు పాస్ అయిపోతారు. ఇది ఎక్స్ట్రాగా మీకు జస్ట్ ఎక్కడైనా మిస్టేక్స్ పోతే ఉండడానికి ఇది మిమ్మల్ని ఆదుకుంటుంది అనమాట. సో దయచేసి ఇవి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పాస్ అవ్వడానికి, జస్ట్ పాస్ అవ్వడానికి ఈ రోమన్స్ మాత్రమే చదవాల్సి ఉంటుంది. ఇంతకు మించి అన్ని రోమన్స్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే 1 మార్క్స్ మొత్తం టోటల్ లెసన్ చదవాలి. సో ఇలా అనమాట, ఇబ్బంది పడతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. త్రిలోక్య 6600.